హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ నాటీ బాయ్స్. రెడీ పోతున్నాం క్రికెట్ ఆడడానికి. ఎంత తలకాయల వల్ల నీకు పొద్దున్నే లేచి ఇట్లా బొట్టు పెట్టుకున్నాం. మా న్యూ ప్లేయర్ ఆయన అఖిల్. ఎవరు ఇక అయ్యప్పనా అన్న బండి పెద్ద పెద్దది ఉంటుంది అన్న. ఇట్లకెళ్ళి తిరగడు, మొత్తం అవుట్ ఆఫ్ పోతాడు. కేరళ కనిపించింది అనుకో మెసేజ్ చేయ రానించా మాకు. మళ్ళీ కూడా అయితే ఎప్పుడు ఒకటే టీషర్ట్ తీసుకొస్తుంది. క్రికెట్ ఆడడానికి పోతున్నాం, అంతా కొట్టేయాలి. మనదేనా? రైట్. ఇది హెల్మెట్లు వేసుకోర్రా అంటే పూర్వలు బండ్లు నడితే మంచిగా ఉండదు. చెప్పు మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. లెట్స్ గో. ఆగవైంచండు బండి మీద అలా ఫస్ట్ నుంచి మ్యాచెస్ లాస్ట్కి ఎట్టుకొచ్చే వాళ్ళకి ఎవరు గెలుస్తారో ఇది నార్మల్ మ్యాచ్. సడన్ గా ఫిక్స్ అయిపోయింది మ్యాచ్ అయితే. అంతా మల్చాలు ఉంటుంది. మొన్న ఫైనల్ మ్యాచ్ ఎంత గెలిచేసినాం. ఫైనల్ మ్యాచ్ అయితే అన్స్టాల్ చేసినాం మేము. ఫస్ట్ గెలిచినాం. ఆపోజిట్ అయితే మస్తు కొట్లాడలేదు. బాల్ కి కొట్లాడలేదు చేసినాం. అరే అయ్యప్రా వెళ్తాం. రెడీ అవుతుండ్రు. గట్టి బాలా? గ్రేట్ బాల్ కాదు అది, గట్టి బాలా? బాయ్ అడ్డ మీకు వచ్చేస్తాం. మొత్తం ఇది మన అడ్డనే. ఈ అడ్డ కానీ ఇది బాయ్. లగేజ్ Patimpa saman. पैसा 50 रुपये ऑनलाइन दो. मैं मौसम रानू अच्छी मुझे ना अंकल बाय अंकल. బాయ్ అంకుల్ దాని పైసలు ఉన్నాయి వచ్చేసారు అందరూ. బాయ్ ఎటువంటి క్రికెట్ వద్దురా గట్టిగా మొత్తం మంచిగా ఉంటే వద్దురా. भाई मतलब भाई भाई बोलो भाई भाई और सुनो लगा लगा ना గ్రౌండ్ కాడికి వచ్చేసినాం. గ్రౌండ్ కాడికి వచ్చేసినాం. తీసిన స్టార్ట్ చేసినాం. బాయ్ చెప్పు, బాయ్ గురించి చెప్పు కొంచెం. మనం లేట్ కమర్స్, చాలా లేట్ కమర్స్. మనం పొద్దున 6 గంటలకు వచ్చాము, 2 గంటలకు వచ్చాము.
చలో మనమైతే టాస్ విన్ అయినాం. చలో టాస్ అయితే విన్నాం. అంకుల్ అయితే రోలింగ్ చేస్తుండే ఇప్పుడు. అంకుల్ అయ్యప్ప కాలు ఇప్పుడు రోలింగ్ అయిపోగానే స్టార్ట్ అయిపోతుంది మన మ్యాచ్. మనం అయితే బ్యాటింగ్ ఇప్పుడు చూడు మాల్ చూడు కింద పడ్డాడు కింద పడ్డాడు కింద పడ్డాడు కింద పడ్డాడు. ఓపెనింగ్ దిగుతుంది మా అన్న. ఆయన ఆసానా ఏం కాదు పెట్టేస్తా నేను. లెగ్ ఎంపర్ కూర్చుంటా. లెగ్ ఎంపర్ బాయ్స్ అన్న ఎంత కొడతావు? సానా రావాలనా రావాలనా? களி துள்ளிய காளிதன் காலில் தங்க பொன்சிலம்பு துடி கொட்டிய பாடந்த பாட்டில் அம்மே நீ அடங்கு. అయితే 1 డౌన్ దిగుతుండు. ఎంపరింగ్ ఒకరు 1 లెగ్ ఎంపర్ ఒకరు కూర్చుంటారు. బాయ్ అయితే పార్లే ఇల్లు వేసుకొని వచ్చేసిండు అప్పుడే. బాయ్ బొట్టి గిట్టి చిల్క చిల్క చిల్కమంటున్నాడు. బాయ్ మొక్కినావా మ్యాచ్ గెలుస్తామని? మొక్కినా మ్యాచ్ విన్నావా ఈరోజు? వర్షం పడేటట్టుంది మొత్తం స్కై మొత్తం. బాయ్సే మాట్లాడుతుండ్రు. స్ట్రైక్ అయితే ముంబై సానా, నాన్ స్ట్రైక్ అయితే రాహుల్ భాయ్. ఫస్ట్ ఓవర్ వేయడానికి రెడీ అయినరు అపోనెంట్ వాళ్ళు, రెడీ ఉన్నారు. ఎంపైర్ అయితే కళ్యాణ్ భాయ్. బాయ్ చేయి చూపిస్తుండ్రు, మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదు. ఫస్ట్ బాల్ అయితే వేస్తుండ్రు. ఫస్ట్ బాల్ వెళ్ళిపోయింది. ఫస్ట్ బాలే 4. బాయ్ ఫస్ట్ బాలే 4. బాయ్ మొత్తం ఫామ్లు ఉన్నారు. సెట్ ఒక 200 రొటేషన్ అనుకో. బాయ్ ఫామ్లో ఉండే కదా అల్తాఫ్ బాయ్. ఫామ్లో ఉండు బాయ్. ఫస్ట్ బాల్ 4 కొట్టిండు. అల్తాఫ్ బాయ్ లెగ్ ఎంపైర్. ఫస్ట్ ఓవర్లోనే లెగ్ ఎంపైర్ పంపించారు. ఏమేమి చెప్పిస్తారు? సెకండ్ బాల్ వేస్తుంది బాయ్. వైడ్ పడ్డది. సెకండ్ బాల్ వైడ్. ఫస్ట్ ఓవర్లో వికెట్ పడ్డది. బాయ్ 1 డౌన్ దిగుతుండు. 2 డౌన్ పాయింట్ బాయ్. ఎంపైరింగ్ అవుతుండు. బౌలర్ పేరు ఏం పేరు? ఫస్ట్ బాల్ బాయ్ అవుట్ అయిపోయింది. క్యాచ్. 4 బాయ్ 4 కొట్టింది మళ్ళీ. బాయ్ లక్కీ ఛాన్స్. బాయ్ చుమ్మా కొట్టిండు. 4 రొటేషన్. ఈయనదే బాయ్ 4 మళ్ళా 4 తీసుకోండి బాయ్. మొత్తం ఫామ్ లో కొడుతుంది బాయ్. చుమ్మా కొడుతుండు ఫామ్ నుండి బాయ్. ఇద్దరు బ్రదర్స్ స్టేడియం ఉప్పల కొడితే తుప్పల పడినట్టు ఏనో కొడితే ఏడో పడతలే ఈయన పోతుంది.
గోల్డెన్ ఛాన్స్ క్యాచ్ మిస్ అయింది. మైక్ కృష్ణుండు అరే ఆ బ్యాట్ తీసే హీరో, ఆ బ్యాట్ తీసే. మైక్ కృష్ణుండు క్యాచ్ మిస్. ఇక్కడికి వచ్చిన షార్టే బాయ్, 4 షార్ట్ బాయ్, 4 కొట్టిండు బ్రదర్స్. ఫీల్డర్ ఆడ వెళ్ళిపోయింది. బాటిల్ వేసిన అరే 4 ఇంకా ఒకటేలే. సిక్స్ కొట్టింది బాయ్. షార్ట్ రా 4 వెళ్ళిపోయింది. 4 అయితే ప్రవీణ్ ఉన్నాడు. నాన్ స్ట్రైక్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. 47 మీద ఉన్నాడు భయ. కళ్యాణ్ నాన్ స్ట్రైక్లో ఉన్నాడు. ఇప్పుడు 3 కొడితే 50. బాల్ వేసిండు. 1 రన్ వచ్చింది. 1 రన్ తీసుకుని మనకు స్ట్రైక్లోకి అయితే కళ్యాణ్ వచ్చేసింది. నాన్ స్ట్రైక్ మళ్ళీ ప్రయాణం అయితే నాన్ స్ట్రైక్ ప్రయాణం. కళ్యాణ్ అయితే 47 మీద ఉన్నాడు. బాల్ అయితే వేసింది. బాల్ 48 మీద ఉన్నాడు. వన్ డే తీసుకుంటూ 50. బాయ్ బ్యాట్ లెఫ్ట్ బాయ్ 50 కొట్టిండు. బాయ్ 50 తీసుకురా. ఎంత కొట్టినా బాయ్? 90 సాయి స్కోర్ ఎంత? కొట్టిండు. తర్వాత బాల్ కాలికి తాకింది. గుంటుతుంది. अच्छा था तेरी बहुत बढ़िया था. షార్ట్ షార్ట్ బాయ్ బాయ్ 6 కొట్టిండు. तेरी बहुत చెప్పాలా. బాయ్ మళ్ళా 4 కొట్టిండు. బాయ్ మళ్ళీ 4 కొట్టాడు. ఏం చెప్పొద్దు ఇప్పుడు. బాయ్ కొంచెం అలచాలు ఉంటుంది.
గుడ్ బ్యాటింగ్ అన్న. చలో పవన్ అన్న వెళ్ళిపోతుందో మళ్ళా వాళ్ళ ఏమో 6 అనిపిస్తుంది. చక్కా సెవెంటీ బాయ్. నువ్వు అవుట్ అయ్యేటోని నువ్వు నాకు చెప్తున్నావు. ఎన్ని మిస్ అయినాయి చెప్పాను ఎవరిని రెండు మంచిగా 2-3 మిస్ అయినాయి. కాదు 2-3 మిస్ అయినాయి అన్న. 2 మిస్ అయినాయి. ఒకటే వెనకాలకి బ్యాక్ అలాగా నువ్వు ఊకు. నేను ఆడ ఎంకరేజ్ చేస్తున్నా. నాకు తెలియదా 0 ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. నాకు తెలుసు 0 ఏం చేయాలా? కాదు ఏం చేయాలా? నాశానా సారు వైడ్ ని గెలికి ఈసారి మనదైతే అంత అయిపోయింది, కొట్టేసిండ్రు. ఎంత కొట్టింది ఇప్పుడు అడుగుదాం మనము. బాయ్ గట్టి ఆడిండ్రు ఇద్దరు. అఖిల్ బాయ్ కూడా మంచిగా ఆడిండు. ముగ్గుల్ బాయ్ ఎంత కొట్టినా 192 కొట్టిరు. 183 టార్గెట్. అఖిల్ బాయ్ బ్యాటింగ్ మంచిగా ఆడినావు. మనమైతే టార్గెట్ 183 కొట్టాలి. ఆపోనెంట్ వాళ్ళు చూడాలి. నెక్స్ట్ మనది బౌలింగ్. మనలో ఎట్లా వేస్తారో చూడాలి. అది ఇప్పుడు బౌలింగ్ అయితే మనది బౌలింగ్. బౌలర్ కరెక్ట్ చేయాలి. ఎక్స్ట్రాస్ ఎంత ఇస్తామో అదే వాళ్ళకి ప్లస్ పాయింట్, అంతే ఏముండదు. లాస్ట్ టైం కూడా మనం ఏంటి ఎక్స్ట్రాస్ ఇచ్చి ఓడిపోయాం, తర్వాత క్యాన్సిల్ చేసి ఓడిపోయాం. అది లేకుండా చేద్దాం ఈ మ్యాచ్ అనేది. ఓకే 183 అనేది చాలా పెద్దది. తొందరగా ఆపుదాం మనం, తొందరగా ఖతం చేసుకుని వెళ్ళిపోదాం. అందరం సీరియస్ ఆడదాం అంతే. నేను చెప్తా మిస్ అయిపోయి ఫాస్ట్ వేసేటోళ్ళు అంతే. నేను ఇంకోటి ఏమంటా అంటే బౌలర్స్ పిచ్లో బౌన్స్ ఉంది, అది యూజ్ చేసుకోండి అంతే. పర్ఫెక్ట్ 4th స్టంప్ 5th స్టంప్ వేసుకుంటే చాలు. ఎవ్వడు కొట్టాడు, వాళ్ళ దాంట్లో ఒక్కడు ఆడతాడు అంతే. వాడు ఒకరిని తీసి మ్యాచ్ అయిపోతుంది అంతే. చలో గో అయినా కానీ అచీవర్స్ అనాలి. గో అచీవర్స్ అంటే గో అన్నారు. గో అయినా కానీ అందరు అచీవర్స్ అనాలి. గో వాడు వీడియో బాయ్ చెప్పు. తెలుసుగా బాయ్ 50 కొట్టిండు ఈరోజు. తిన్నాడు ఈరోజు అన్నం తిన్నాడు. అరే ఫస్ట్ వికెట్ పడిపోయింది. 40కి ఫస్ట్ వికెట్ పడిపోయింది. బ్యాట్స్మెన్ వచ్చేసిండు, బట్టలు చింపేస్తాం ఇప్పుడు. 10 ఓవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 74 75 కొట్టిండ్రు 10 ఓవర్స్కి. మనదైతే 183 టార్గెట్. చూడాలి ఇప్పుడు ఎంత కొడతారో. 10 ఓవర్స్ అయిపోయినాయి, ఇంకా 10 ఓవర్స్ ఉన్నాయి మనకి. ఎంత బయటకేసారు సార్, పట్టుకొని కూడా లేదు.
క్యాచ్ వదిలేసిన మా పవన్ తేజ్ అన్నారు అన్న బుర్రపాడి ఇస్తాడు ఫోన్ పెడుతున్నాడు. బాయ్ దావత్ అభి 17 వేసుకున్నందుకు వికెట్. पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती. पत्थर के पत्थर ऊपर पड़ते चिंगारी दिखती. हमारे कल्याण भाई को मारे थे पूरा गैंग निकलती. हमारे कल्याण भाई को मारते सड़क गैंग निकल जाते. वहाँ की जो क्या दबले सर ए साले दूर दे साले फटक फटक मामे तेरे सड़क లాలే 25 రన్స్ లాస్ట్ 2 ఓవర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒకరైతే అవుట్ అయిపోయారు. ఖాళీ ఈ బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయిపోయాడు. 12 balls 25 runs ఉంది. ఇప్పుడైతే చూద్దాం. balls 25 runs. సో 3 balls 8 runs కొట్టాలి వాళ్ళు. అయితే ఫస్ట్ బాల్ సింగిల్ తీసుకున్నారు. మేము ఏమనుకున్నాము 6 balls 15 runs అంటే వాళ్ళు కొట్టేస్తారేమో అనుకున్నాం. కానీ పవన్ తేజ వచ్చి మొత్తం మ్యాచ్ మొత్తం 1 side చేసేసాడు. ఇప్పుడు మనకి సింగిల్ తీసుకున్నారు కాబట్టి 1 ball 7 runs కొట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. లాస్ట్ మూమెంట్ కిందికి వెళ్ళి కొట్టాడు, సింగిల్ తీసాడు. సో మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు, మనం విన్ అయిపోయాం. చెప్పు. హలో గాయస్, మనమైతే మ్యాచ్ గెలిచేసినాం. మనోళ్ళైతే అసోసియేషన్ బౌలింగ్ వేడ పోతున్నారు అందరూ. చూడు ఖాళీ గెలిచేసినాం అనుకోరి. కొంచెం హాఫ్ సెంచరీ కొట్టిండు ఖాళీ సీదా ఈరోజు. కొంచెం స్కోర్ ఇచ్చేసినాం. ఇగో మా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సార్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.